హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శివరాజ్ ఫుట్వేర్. ఒక అన్న వచ్చేసి మనకి చూడండి ఒక పార్సల్ పంపించారు. దీని లోపల ఏముంది తెలియదు మనకు. సో అదే రోజు ఏమైందంటే 8 పార్సల్ వచ్చినాయి మనకు. DTDCL 5 వచ్చినాయి, పోస్ట్ ఆఫీస్ నుండి 3 వచ్చినాయి. దేవుడి దయతో మీ అందరి సపోర్ట్ వల్ల మన ఛానల్ రన్ అవుతుంది. కొద్ది సపోర్ట్ చేయండి అని అంతే, ఏం లేదు. దీని లోపల అన్న ఒక బ్రికెన్ స్టాక్ ఉందంట. అన్న నాకు ఈరోజు ఫోన్ చేసి చెప్పారు. సో ఏంటంటే 8 పార్సల్స్ నుండి 7 పార్సల్స్ వచ్చినాయి కదా. ఆ 7 కస్టమర్స్ అందరికి అప్డేట్ చేసినాం. ఇది అప్డేట్ చేయలేదు ఎవరికి. దీని మీద 2 అడ్రస్ ఉంది కానీ ఫ్రమ్ అడ్రస్ లేదు. ఎవరిది ఏందని తెలియదు మనకు. సో పక్క పెట్టేసినాం. అన్న రోజు ఫోన్ చేస్తే దీని లోపల బ్రికెన్ స్టాక్ ఉంది ఒకటి. దీంట్లో ఏముంది చూడండి, కంప్లీట్ గా డామేజ్ అయిపోయింది. దీంట్లో వరకు వచ్చేసి ఏముంది చూడండి, ఫుట్ బెడ్ క్లీనింగ్ చేయాలి. సైడ్ లో కార్క్ అయితే డామేజ్ అయిపోయింది, ప్లస్ బ్యాక్ సైడ్ కార్క్ డామేజ్ అయిపోయింది. లాస్ట్ స్టేజ్ లో ఉంది. ఇది సావు బతుకులో పేషెంట్ ఎట్లుంటాడో సేమ్ ఆ కండిషన్ లో ఉంది. అన్న ఏంటంటే పోయినప్పుడల్లా దీనికి ఫెవిక్విక్ పెట్టి వాడి దీనికి. సో ఏంటంటే అన్న చెప్పిన ఒక మాట, నాతో అయిన వరకు ట్రై చేస్తానన్న, మాక్సిమం ట్రై చేసి పని చేద్దామని చెప్పినాను. ద బెస్ట్ ట్రై చేద్దామని చెప్పినాను. సరే చేయమని చెప్పారు. చూడండి అన్న, ఒకటి గుర్తు పెట్టుకోండి, ఎవరైనా సరే పార్సల్ పంపించేటప్పుడు 2 అడ్రస్ రాసినప్పుడు కిందనే మీది ఫ్రమ్ అడ్రస్ రాయండి. ఏమైతే అంటే పార్సల్ మిస్ అవ్వదు. ఒక వారం పక్కకు పెట్టేది అన్న చెప్పిన 3 to 4 days లో వర్క్ అయితే అని చెప్పినాను. వారం పక్కనే ఉండేది, యూజ్ చేయలేదు. ఇది ఎవరిదో తెలియదు. మళ్ళీ ఎందుకు ఓపెన్ చేసిన రిస్క్ ఎందుకు అని చెప్పేసి అట్లే పక్క పెట్టేసినాము. ఫోన్ చేసినాక తీసామని పక్క పెట్టేసినాము. చూడండి, ఫోన్ అయితే ఇష్యూరు, వర్క్ అయితే ఓపెన్ అయింది, స్టార్ట్ అయింది.